అన్నా ఫస్ట్. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా 53 రోజులు అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు బంధించినప్పుడు నేను ఢిల్లీకి వెళ్తాం జరిగింది. నాకు అండగా నిలబడి నేనున్నానని ఒక తమ్ముడుగా నాతో నిలబడిన గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారికి, ఒక యజ్ఞంగా ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంతో నాతో పనిచేస్తున్న గౌరవనీయులు టీజీ భరత్ గారికి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న గౌరవనీయులు రవిప్రసాద్ గారికి, హిజ్ ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మా తెలుగు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చూసా సంక్రాంతి సంబరాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు, దాంట్లో మన పిల్లలు పాల్గొనడం కూడా జరిగింది. సముద్రాలు దాటిన మన సాంప్రదాయాలు మీరు మర్చిపోలేదు. తెలుగుతనాన్ని తెలుగు సాంప్రదాయాల్ని కాపాడిన ఇక్కడున్న తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యూరిక్లను ఎప్పుడు చూస్తా తెలుగు వాళ్ళు జోష్ ఎదురుపోతుంది. జర్మనీ నుంచి వచ్చిన వారు ఉన్నారు, డెన్మార్క్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, స్విట్జర్లాండ్ లో కూడా ఉన్నారు. సుమారుగా 20 దేశాల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసేదానికి మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒక విషయం చెప్పారు. మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఒక ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తే తప్పనిసరిగా మొదటిగా తెలుగు వాళ్ళని కలవాలి, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మీరు ఏ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన గతంలోనే చెప్పారు. మాతో చేపిస్తే కాకుండా ఒక ఆదర్శంగా నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 2వ సారి పాల్గొనేదానికి వచ్చినప్పుడు జ్యూరిక్ లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ సమావేశం ప్రజాప్రభుత్వానికి ఒక అదృష్టం లాంటిది. ఎందుకంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే రాము చెప్పినట్లు మనకు తెలీదు పెట్టుబడులు వస్తాయా, ఎలాంటి పరిస్థితులు ఉంటామని. కానీ ఈ సమావేశ అదృష్టం కనుకనే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా 18 నెలల్లో సుమారుగా 23.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 16 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెద్దలు చెప్పినట్లు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో 25.3 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే, నంబర్ 1 లో ఉన్నామంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడింది ఒక వ్యక్తి. మీసం తిప్పి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించిన ఒక వ్యక్తి. తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించిన వ్యక్తి. ఆయన పేరు చెప్తే ఢిల్లీ దడదల్లాడిన రోజులు. ఆ 3 అక్షరాల పేరు ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు కనుకనే తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. ఆ చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు వేరే రాష్ట్రాలకి లేనిది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. 2024 ఎన్నికల ముందల చాలా మంది నన్ను అడిగారు, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది, 5 సంవత్సరాలు
పరిపాలనలో మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామే. మీకు ఏముంది, మీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా, మాకు ఉంది వేరే రాష్ట్రాలకి లేనిది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి, ఆర్సిలర్ మిత్తల్ పెట్టుబడి కానివ్వండి, టీసీఎస్, కాగ్నిసెంట్, సాలపురి సత్వ, ఏఎన్ఎస్ఆర్, రెన్యూవబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని. ఎందుకంటే ఆయనకు విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి. ఆనాడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఎగతాళి చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 5,000 ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో. ఇంతేకాదు, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపుర ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1995-96లో ఆయన ఐటీ అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు. ఈ రోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది. ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈరోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఆయన, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలియదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని, పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు గొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు, కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి. నాకన్నా మీకే బాగా తెలుసు రాబాయ్. గతంలో కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా తెలుగోల కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, మా అందరికీ అదొక అదృష్టం. 4 దశాబ్దాలుగా, క్షమించాలి 5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అన్ని చూసిన వ్యక్తి. ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది. నేను గతంలోనే చెప్పా, మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం, కానీ మిసైల్ కి జీపీఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యంగ్స్టర్స్ వేదిక మీద ఉన్న ముగ్గురం మేము మిసైల్స్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జీపీఎస్. అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు, ఎలాంటి ఫీలింగ్ లేవు, ఒకే ఒక లక్ష్యం. ఆయన ఏ విజన్ అయితే రూపొందించారో అది సాధించేదానికి మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే
చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలని. వాళ్ళకి నేను మూడే కారణాలు ఇస్తా. మొదటిది బ్రాండ్ సిబిఎన్. 5 దశాబ్దాల అనుభవం నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు. ఇట్స్ టు ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ పాలిటిక్స్. అందుకే రండి పెట్టుబడులు పెట్టండి అన్నాం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక జూమ్ కాల్ అనండి, ఒక వాట్సాప్ మెసేజ్ అనండి, అహర్నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ చేసే లక్ష్యంతో నాతో పాటు మన టీజీ భరత్ గారు పనిచేస్తున్నారు. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మూడోది డబుల్ ఇంజిన్ సర్కార్. భారతదేశంలో ఎన్నో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న, ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఒకే ఒక లక్ష్యంతో.